హాయ్ హలో నమస్తే అండి. మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను శ్యామలా గ్రీన్. మన ఇంటి రుచులు ప్రోగ్రాంకి స్వాగతం సుస్వాగతం. పండు చూసారా ఎంత అందంగాను వైట్గా మంచిగా లోపల మొత్తం కండతో చూస్తూ ఉందండి. ఈ పండు ఏంటో తెలుసా? లక్ష్మణ ఫ్రూట్ అండి. ఈ లక్ష్మణ ఫ్రూట్ కోసము నేను చాలాసార్లు ఒక 3 ఇయర్స్ వరకు నేను తిరిగి ఎక్కడ దొరుకుతాయని మార్కెట్లో కొనుక్కొచ్చుకున్నాను. కానీ ఆ అమ్మే వాళ్ళని ఆకులు అడిగితే కూడా అవి అమ్ముతామని చెప్పారు. పండు కూడా 200, 250 దాకా కేజీలాగా కొనుక్కున్నాను. ఒక్కొక్క పండే కేజీ ఉంటుందండి, అంత పెద్ద పండు ఉంటుంది. ఈ పండు కోసము చాలా తిప్పలు పడ్డాను కదా. మొన్న ఈ మధ్యలో నేను హాస్పిటల్కి వెళ్ళి వస్తున్నప్పుడు ఒక చోట చెట్టు కనిపించిందండి. మా హస్బెండ్ పక్కనే ఆ గోడ పక్కన అరటిపళ్ళ బండి ఉంటే పళ్ళు కొంటున్నారు. పళ్ళు కొంటుంటే ఇంకా నేను అక్కడ జనం ఉన్నారని చెప్పి కొంచెం దూరం వెళ్ళి నిలబడ్డాను గోడ దగ్గర. అక్కడ చూస్తే మొత్తము కింద అయితే లక్ష్మణ ఫ్రూట్స్ పడిపోయి ఉన్నాయి. నేను ఏంటివని ఇలాగని చూస్తే లక్ష్మణ ఫ్రూట్స్ పడ్డాయి. పైన తలెత్తి చూడంగానే లక్ష్మణ ఫ్రూట్ ప్లాంట్ కనిపించిందండి. నేను ఈ పళ్ళ కోసము చిక్పేట మొత్తం బెంగళూరులో తిరిగాను. ఇంకా అదిగోండి అక్కడంతా మొగ్గలు ఉన్నాయి చెట్టుకి, పళ్ళు కూడా ఉన్నాయి. మొగ్గలు పళ్ళు ఉన్నాయి చెట్టుకి, కాయలు కూడా చాలా ఉన్నాయండి. నేను చూపిస్తాను. అదిగో రౌండ్ మార్క్ చూపించిన చోట కాయలు ఉన్నాయి. పైభాగంలో ఒక 2 అయితే చిన్న కాయలు కనిపించాయి. ఒకటైతే బాగా పండిపోయి ఉందండి. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. ఈ ఈ పండు కనుక్కోవడానికే నేను చాలా కష్టపడ్డాను. ఎక్కడ అమ్ముతారు, ఎక్కడ ఫ్రూట్ మార్కెట్లో ఎక్కడ అమ్మలేదండి. ఒక చోట ఈస్ట్ స్టేషన్ బెంగళూరులో అమ్మారు. అది ఇంతకుముందు కూడా నేను వీడియోలో చెప్పాను. ఇదిగోండి లోపల ఇంకా కాంపౌండ్లోకి వాళ్ళని పర్మిషన్ అడిగి వెళ్ళాను. ఓనర్స్ అయితే లేరు, పనిచేసే వాళ్ళు ఉన్నారు. అది కన్స్ట్రక్షన్ జరుగుతుంది, రీమోడలింగ్ చేస్తున్నారు బిల్డింగు. ఆ లోపల కాంపౌండ్ లోపల ఉందన్నమాట చెట్టు. గోడ బయట నుండి చూశాను కదా, ఆకులు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇంకా లోపల పర్మిషన్ అడిగి చెట్టును వీడియో తీసుకుంటానని వెళ్ళాను. లోపలైతే ఒకే ఒక్క పండు ఉందండి, కాయలు అయితే ఉన్నాయి, మొగ్గలు అయితే చాలా మొగ్గలు వచ్చున్నాయి. ఇది సెప్టెంబర్ మంత్ కదండి. మామూలుగా అయితే మేలోనే ఎక్కువగా కాయలు వస్తాయని నాకు తెలుసు. పళ్ళు నేను చాలాసార్లు అమ్మకు కొనుక్కొచ్చుకొని పెట్టాను. అమ్మ క్యాన్సర్తో చనిపోయారు కదండి. క్యాన్సర్ పేషెంట్లకు ఈ పళ్ళు కానీ ఈ ఆకులతో కషాయం చేసి తాగితే కూడా మంచిది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది, క్యాన్సర్ కణాలని నిరోధిస్తుంది అని చెప్తారు. అందుకని నేను లోపలికి వెళ్ళినప్పుడు కొంచెం ఆకులు కూడా అడిగి తెచ్చుకున్నాను చిన్న చిన్న కొమ్మలతో. ఫ్రూట్ అయితే ఒకటి ఉంది, ఆ వాచ్మెన్ అడిగాను. కొంచెం వాళ్ళ ఓనర్ని అడిగి చెప్తానన్నాడు. నేను బయటికి వెళ్ళి నిలబడతానని, పని చేస్తున్నారు కదా పనోళ్ళు ఉన్నారని వచ్చేసాను. చెట్టు అయితే చూడండి ఎంత లావు ఉందో, బాగా పెద్దదిగానే ఉంది. బెంగళూరు ఈస్ట్ స్టేషన్కి దగ్గరలో అనమాట. ఇంకా పెద్ద చెట్టే, చాలా పైకి ఉంది. పిందెలు, పూత మొగ్గలు ఉన్నాయి చూడండి. బుడం చెట్టుదైతే కింద భాగం ఎంత పెద్దగా ఉందో. ఆ చుట్టుపక్కల కూడా చూశానమాట, చిన్న మొక్కలు ఏమన్నా ఉంటే తెచ్చుకుందామని. నాకైతే మొక్కలు అయితే ఏమీ కనబడలేదు. ఇంకా కొమ్మల ద్వారానే పెంచుకోవచ్చు అంటే అది కూడా నేను కొమ్మల ద్వారా పెంచాలని ఇష్టపడుతున్నాను. పండు అయితే ఒకటి ఉందండి, బాగా చక్కగా పండిపోయి ఉంది చెట్టు మీదనే. ఇలాంటి పండు దొరకడం చాలా లక్. ఇలాంటి చెట్టు చూడగలిగాను. నేను చూసిన చెట్టును ఖచ్చితంగా మీకు షేర్ చేస్తాను వీడియో ద్వారా. అందుకు వీడియో తీసుకున్నాను అనమాట. నేను బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అదిగోండి అక్కడ ఒక కాయ కూడా ఉంది రౌండ్ మార్క్లో. నేను మరలా వాచ్మెన్ అన్నాను, అన్న ఇవ్వండి అన్న, పండు ఇవ్వండి, నేను వీడియో చేస్తున్నాను, యూట్యూబ్లో పెడతానని చెప్పాను. అతను ఓనర్ని అడిగాడో లేదో తెలియదు, గోడ మీద నుండి నాకు పండు అయితే కోసిచ్చాడు ఎక్కి. ఇంకా ఈ కొమ్మలు, ఈ పండు అయితే తీసుకొచ్చాను చూడండి. దీని మీదంతా మిల్లీ బగ్స్, మళ్ళీ కాకర చెట్టుకు పట్టుకుంటాయి చూడండి బగ్స్, బ్లాక్ ఉంటాయి, అవి అన్నీ ఉన్నాయన్నమాట. దీని మీద ఒక ఫ్లవర్ కూడా ఉంది కొమ్మకు. అన్న తుంచినప్పుడు వాచ్మెన్ అన్న దాంతోపాటు వచ్చేసింది. పండు అయితే పండిందండి చెట్టు మీదనే, ఎదిగోండి మెత్తగా ఉంది. చాలా
టేస్ట్ అయితే పెద్దగా స్వీట్ అయితే ఉండదు, కొంచెం పుల్లగా ఉంటుంది. ఎక్కువ ఫైబర్ ఉంటుందండి దీంట్లో. చూపిస్తాను. ఇది నేనేం చేశానంటే పళ్ళు తోముకునే పాత బ్రష్తో మొత్తం మిల్లీబగ్స్ అంతా కడిగేసాను అనమాట. చక్కగా ఇలా కడిగేసుకొని మీకు కట్ చేసి చూపించాలని కట్ చేస్తున్నాను. బాగా చెట్టు మీద పండిన పండు కాబట్టి బాగా తియ్యగా ఉంటుందేమో అని అనుకుంటున్నాను. చూడండి, ఓపెన్ చేస్తాను. అబ్బబ్బా, ఎంత బాగుంది చూడండి. వెన్నెలలాగా, ఒక చందమామలాగా ఉంది పండు. వెన్న ఉన్నట్లనే ఉంది లోపల భాగం అంతా. దీనికి గుజ్జు ఎక్కువ ఉంటుంది, విత్తనాలు తక్కువ ఉంటాయి. గుజ్జులో కూడా జ్యూస్ బాగా వస్తుంది. మనం చింతపండు పిసికినట్లు ఇది ఎంత వాటర్ వేసి పిసికితే మంచి జ్యూస్ అయితే వస్తుంది. తినడానికైతే మనం సీతాఫలంలాగా మొత్తం తినేయలేము. దీంట్లో చాలా వరకు అది ఉంటుంది కదండి, తొనల్లాగా ఉన్నవి చాలా వరకు గట్టిగా ఉంటుంది. మనం అది నములుతూ ఉన్నా కూడా, మనం కాటన్ నమిలితే మామూలు దూది నోట్లో పెట్టుకొని తడిసిపోయిన దూది ఉంటుంది చూడండి, అలాగా గట్టిగా మెత్తబడిపోతుంది, కానీ అది కరిగిపోదన్నమాట ఆ తొనలు. ఈ పండు గుణము కొంచెం పులుపు ఉంటుంది, ఎక్కువ స్వీట్ ఉండదు, ఎక్కువ పుల్లగా అయితే ఉండదు. ఒక పెద్ద ప్రత్యేకమైన టేస్ట్ అయితే కాదు, మంచి జ్యూసీగా ఉంటుంది. రోగనిరోధక శక్తి అయితే ఎక్కువగా ఉంటుంది. చూడండి, ఒక విత్తనం కూడా తీసి నేను చూపిస్తాను. ఇలాగా పండు అంతా గుజ్జు ఉంటుంది, జ్యూస్ బాగుంటుంది. ఇది క్యాన్సర్కి చాలా మంచిదంట. క్యాన్సర్ పేషెంట్లు రోజు ఒక 2 విత్తనాలు అంతా తిన్నా కూడా ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది అంటారు. క్యాన్సర్ కణాలు చనిపోతాయి అంటారు. ఇమ్యూనిటీ పెరుగుతుందంటండి. బాగా పులుపు కూడా ఉంది కదా, విటమిన్ సి కూడా ఉంటుంది ఇందులో. అందుకే దొరికేది కష్టమైన, చాలా కష్టం మీదైనా నేను కొనుక్కొచ్చుకొని తింటున్నానండి. ప్రతి ఒక్కరం దొరికిన వాళ్ళు ఖచ్చితంగా తినండి. ఈ పండు చూశాను, ఈ పండు గురించి తెలుసు కాబట్టి, ఇంత ఔషధ గని కాబట్టి నేను ఈ చెట్టును చూడంగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది. వీడియో తీసుకోవాలని. మళ్ళీ మరుసటి రోజు ఖచ్చితంగా నేను బస్సులో వెళ్ళి ఆ ప్లేస్లో నేను వాళ్ళని పర్మిషన్ తీసుకొని లోపలికి వెళ్ళి బయట నుండి ఈ చెట్టును తీశాను. చాలా హ్యాపీగా అయితే ఉంది. నేను ఈ చెట్టును చూసినందుకు, ఈ ఆకులను చూసినందుకు. దీన్ని స్టెమ్ కటింగ్ తెచ్చుకొని కూడా నేను చెట్టు పెట్టుకోవాలనుకుంటున్నాను. ఈ పండు ఇప్పుడు తింటానండి. చాలా సంతోషంగా ఉంది నేను తెచ్చుకున్నందుకు. ఇంట్లో కట్ చేసుకున్నాను, హ్యాపీగా క్లీన్ చేసుకొని ఈ పీసులు తినాలని నేను ఇప్పుడు కూర్చున్నాను. ఇంకా మీకు దొరికితే మటుకు ఖచ్చితంగా ఈ పండును తినండి. ఈ చెట్టును మీకు చూపించాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, బెల్ ఐకాన్ కొట్టండి. నర్సరీలో కూడా ఈ మొక్కలు దొరుకుతాయంట. మనం విత్తనాల ద్వారా కూడా ఈ మొక్కల్ని పెంచుకోవచ్చు. ఈ ఆకుని కూడా ఆన్లైన్లో పొడి చేసి కూడా దీన్ని పంపిస్తున్నారు. ఈ మొక్క మీకు తెలిస్తే ఖచ్చితంగా ఆకుల్ని తెచ్చుకోండి, స్టెమ్ తెచ్చుకొని మొక్క పెంచుకోవడానికి ట్రై చేయండి. ఇది కుండీలోనే పెంచుతానండి నేనైతే. మీకు పెట్టుకోవడానికి ప్లేస్ లేదమ్మా, మేము ఎక్కడ పెట్టుకోమని అనుకోకుండా కుండీలోనే పెంచుకోవడానికి ట్రై చేయండి. ఈ పళ్ళు దొరికితే ఖచ్చితంగా కొనుక్కొని తినండి. కొంచెం ఎక్కువ రేట్ అయినా కూడా ఖచ్చితంగా తినండి. మనలో క్యాన్సర్ స్టార్ట్ అయిందో లేదో మనకు తెలియదు. అది 90% క్యాన్సర్ వచ్చిన తర్వాతనే మనకు బయటపడుతుంది. కాబట్టి ముందే ఇమ్యూనిటీ ఉన్న పండు కాబట్టి ఇలాంటి పళ్ళు దొరికినప్పుడు ఇవి ఏం టేస్ట్ లేవు కదా అని నెగ్లెక్ట్ చేయకుండా, ఆవకాడను వెన్న ఫ్రూట్ అంటారు కానీ ఇది కాదండి, ఇది కూడా వెన్నలాగానే చాలా ఎక్కువ గుజ్జుతో ఉంది, రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందంట. కాబట్టి ప్రతి ఒక్కరు దొరికినప్పుడు ఖచ్చితంగా ఈ పండును కొనుక్కొని తినండి. ఈ పండు టేస్ట్ పెద్దగా అయితే ఏం లేదు, చాలా జ్యూసీగా ఉంది. హెల్త్కు మంచిది అన్నప్పుడు ట్యాబ్లెట్ మింగుతాం కదండి, అలాగా కాకుండా కొంచెం టేస్ట్ అయితే ఉంది. హెల్త్కు మంచిది కాబట్టి ఖచ్చితంగా ఈ పండు దొరికితే, ఒకవేళ మీకు వీలైతే ఆన్లైన్లో తెప్పించుకుని పండు తినండి. ఎక్కడన్నా నర్సరీలో మొక్క దొరికితే ఖచ్చితంగా పెంచుకోండి. మరి ఇంకొకటి ఏంటంటే, ఈ ఆకుల్ని కూడా మొక్క దొరికితే మీకు ఖచ్చితంగా ఆకుల్ని తెచ్చుకొని కూడా కషాయం చేసుకొని తాగడానికి ట్రై చేయండి. మనలో ఒకవేళ అందరికీ ఉంటుందని కాదు, ఒకవేళ క్యాన్సర్ వచ్చినా ఆ కణాలను స్టార్టింగ్లోనే చంపేస్తుంది. దానికి తోడు మన బాడీలో ఇమ్యూనిటీ పెరుగుతుందండి. ఇమ్యూనిటీ ఉంటే మనకు అన్నిటినీ రోగాన్ని తరిమేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్లాంట్ గురించి నేను తెలుసుకున్నాను, మీకు కూడా తెలియచేయాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ కొట్టండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు చూడడం కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.